ఒక 4 నెలల నుంచి ఆల్మోస్ట్ బెడ్ మీద ఉన్నా. అయ్యో, గొంతుకి ఆపరేషన్ జరిగింది, మాట్లాడలేని అన్నా ఇలా అంటున్నానని ఏమనుకోకు, క్షమించు నన్ను. నువ్వు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్న టైంలో నీ గొంతుని చాలా దారుణంగా వాడావు, అడ్డదిడ్డంగా వాడావు. చంద్రబాబు నాయుడు గారిని, ఇంట్లో ఉన్న మహిళల్ని, పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఇంట్లో ఉన్న మహిళల్ని నోటు కూర్చోటి తిట్టావన్నా. నీ గొంతుతో చెయ్యని పాపమంటూ లేదు నువ్వు ఆ టైంలో. ఇప్పుడు నీ గొంతుగా ప్రాబ్లం వచ్చింది. ఒకవేళ దేవుడు కానీ పనిష్మెంట్ ఇస్తున్నారేమో ఒక్కసారి చూసుకున్నా. నువ్వు అబద్ధాలు చెప్పేటప్పుడు, వక్రీకరించి మాట్లాడేటప్పుడు, ఒకవేళ నీకు వచ్చిన పనిష్మెంట్ నేను ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడుతున్నా గొంతు, ఇలాంటి పాపపు మాటలు మాట్లాడుతున్నా గొంతు, అందుకే ఒకవేళ దేవుడు ఏమన్నా పనిష్మెంట్ ఇస్తున్నారేమో అని ఒకసారి ఆలోచించుకున్నా. నువ్వు ఆరోగ్యంగా ఉండాలి, కలకాలం నీ పిల్ల పాపలతో సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనం మాట్లాడేవాడు దానికి ఒక అర్థం ఉండాలి. నువ్వు మాట్లాడేటప్పుడు అటువైపు న్యాయం ఉండాలి. న్యాయాన్ని అన్యాయంగా వక్రీకరించాలని ట్రై చేయకు. నువ్వు ఒక మంచి రైటర్వే, మంచి యాక్టర్ కూడా, బాగా నటిస్తావు, బాగా రాస్తావు డైలాగులు. కానీ తప్పుడు పనులకు ఉపయోగించావు అనుకో చాలా నష్టపోతావు అన్న. దేవుడు ఇప్పుడు చూత్తూరుగా జగన్మోహన్ రెడ్డి లాంటి చూసావా, తిప్పి కూడా పిప్పి చేసి పారేసాడు. దేవుడితో పెట్టుకోకండి అన్న. మనం ఏదో పాపాలు చేస్తున్నాం, అటువైనా మాట్లాడుతున్నాం, నడిచిపోద్ది అనుకోకండి. పరిస్థితి ఇప్పుడే కొంచెం నా గొంతు వస్తూ ఉంది. అయినా ఇంకా 1 మంత్ 1.5 మంత్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. కానీ నేను ఈ 3.5 రోజుల నుంచి నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్న మాటలు నేను విని నాకేమాత్రం శక్తి లేదు, అయినా శక్తికి తెచ్చుకో అన్న. గ్రహించండి, జగన్ కోసం పనిచేసిన వాళ్ళు చాలామంది జైలుకు పోయారు, చాలామంది పరారీలో ఉన్నారు. ఎందుకు నిన్న కాక మొన్న కొడాల నానిని వల్లభనేని వంశీ ఓ ప్రెస్ మీట్కి ఎంతో బ్రతులాడుతూ వచ్చారంట వాళ్ళు. మళ్ళీ ఇప్పుడు వెళ్ళి ఆలయాలకి శుద్ధి కార్యక్రమం చేయాలని ఏదో ఒక ప్రోగ్రామ్ ఇచ్చారు వైసీపీ వాళ్ళు. వాళ్ళిద్దరు లేరు. ఏర్రా బాబు మీరంటే అప్పుడు హైదరాబాద్ జంపు, మేము రామరావు బాబు నమస్కారం అన్నారంటే అక్కడి నుంచి. అంటే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు జైల్లో ఉండటం, పరారీలో ఉండటం, ఆ ఎవడో ఎంప్లాయట ఎక్కడ ఢిల్లీ కంటోన్మెంట్లో దాక్కున్నట్టు పోయి, కొంతమంది మీలాగా అనారోగ్యంతో బెడ్ మీద పడిపోయారు. ఇదంతా ఒక శాపం, గుర్తించండి మీరు. వైసీపీ చేసిన పాపాలకి ఆ వైసీపీని సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కడికే శాపం తగులుతుంది. ఇప్పుడు కన్నా మీరు తెలుసుకోకపోతే మిమ్మల్ని ఎవడో మార్చలేడు. ఇక మీ ముందుకి కొన్ని చెప్పడానికి వచ్చా. మీరు తెలుసు, నేను జగన్మోహన్ రెడ్డి గారి అభిమానినైనా, ఆయన కార్యకర్తనైనా, ఆయన పొరపాటు ఉన్నా కానీ తెలియజెప్తా. అలాగే ఆంధ్ర రాష్ట్రంలో ఈయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన చేస్తున్న రాజకీయాల గురించి నేను మళ్ళీ చెప్పాలని ఓపిక తెచ్చుకొని మీ ముందుకు వచ్చాను. ఈ మధ్య తిరుపతి మీద పడ్డారు లడ్డు గురించి, ఒకసారి భారతదేశం మొత్తం లడ్డు గురించి. ఇప్పుడు అఫిడవిట్ అంటే ఒక జగన్మోహన్ రెడ్డి గారు తిరుపతి మీద కొండకి వెళ్ళాలంటే అఫిడవిట్ ఇవ్వాలి అని సెలవిచ్చారు చంద్రబాబు. అది చంద్రబాబు నాయుడు గారు సెలవిచ్చింది కాదు. లడ్డూలో కల్తీ జరిగిందని చంద్రబాబు నాయుడు గారు చెప్పలేదు. లడ్డూ కల్తీ గురించి ల్యాబ్ చెప్పింది. అఫిడవిట్ గురించి, డిక్లరేషన్ గురించి టీటీడీ చట్టం చెప్తుంది. ఒకవేళ నువ్వు ఆ టెంపుల్కి వెళ్ళాలంటే గౌరవం ఉందని అఫిడవిట్ ఇవ్వాలి. సోనియా గాంధీ గారు ఇచ్చారట, అబ్దుల్ కలాం గారు ఇచ్చారట. నువ్వు రాజకీయ నాయకుడుగా ఉన్నప్పుడు నీకు ఏ మతం అయితే ఏంటి, ఏ మతంతో నీకు ప్రాబ్లము? అసలు జగన్మోహన్ రెడ్డి ఏ మతం పాటిస్తాడు? అతనికి ఏ మతం లేదు, ధనమే అతని మతం కదా. ఎందుకు మళ్ళీ యాక్టింగ్ ఎందుకు? సంతకం పెట్టడం ఇష్టం లేక వెళ్ళటం మానేశాడా? ఏంటి అన్ని పూజలు చేసినోడు, గర్వాపసి అయినోడు ఓ సంతకం గురించి ఆలోచిస్తాడా? సంతకం గురించి కాదు నన్ను అడిగితే. అతను ఆగిపోయింది సంతకం గురించి కాదు. అతను ఎందుకు ఆగాడంటే అక్కడ కూటమి నేతలు మిమ్మల్ని అడ్డుకోము, ఇక్కడ ఏం మీకు అడ్డులేదు, మీరు వెళ్ళి చేసుకోండి అంటే ఒకవేళ భక్తులు కట్టాను కొడేస్తారేమో అని భయపడ్డాడు. కూటమి నేతలు ఆపితేనే మైలేజ్ అతనికి. కూటమి నేతలు ఆపకుండా అక్కడికి వెళ్ళి అక్కడికి వచ్చిన భక్తులు ఏరా మా లడ్డూలో కల్తీ చేస్తావు, ఇది కూడా తింటావా అని చెప్పి ఆ లడ్డూలో లేకపోతే అక్కడ రాళ్ళు ఇసిరేసారనుకో ఏంటి పరిస్థితి? అందుకు భయపడి వెళ్ళలేదు అతను. అర్థమైందా? అంటే చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మ పరిరక్షకుడు లాంటి వాడు అనమాట. అది మీకు చెప్పదా? ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు హిందూ ధర్మాన్ని ఎంత గొప్పగా పవిత్రంగా పరిరక్షిస్తాడో ఒక 2 మాటలు ఆయన మాటల్లో విందాం. ఒకసారి పెట్టండి. చర్చలు, టెంపుల్లు లేకపోతే ఈ మసీదులు లేకపోతే చాలా మంది పిచ్చిపెట్టేది. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త మీరు ఆలోచించి చూడండి, జాగ్రత్త గమనించండి. చర్చిలు, మసీదులు, టెంపుల్లు లేకపోతే చాలామందికి పిచ్చి పట్టు ఉండేది. అంటే
ఈ చర్చిలు మసీదులు టెంపుల్లు ఉండటం వల్ల చాలా మందిని పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడారు అని చెప్పాడు ఆయన. కొంతవరకు ఈ బ్రాందీ విస్కీ తాగడం ఈ లిక్కర్ షాపులు తగ్గిస్తున్నారంటే ఇది కూడా ఒక కారణం. కనీసం మంచి రోజులంతా కొంతమంది పోతారు అయ్యప్ప స్వామి దగ్గర. వీళ్ళు బ్రాందీ విస్కీలు అంటే తాగుబోతులు అవ్వకుండా కాపాడడానికి కూడా ఈ చర్చు మసీదు టెంపుల్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. అంటే మనుషుల్ని చెడు అలవాట్ల వైపు వెళ్ళనివ్వకుండా కాపాడుతున్నవి ఈ మూడు కూడా, ఈ మూడు వ్యవస్థలో అని చెప్పాడు ఆయన. ఈ 40 రోజులు ఏమి తాగకూడదు, నిష్టగా ఉండాలి అంటే 40 days కన్జంప్షన్ తగ్గిపోయింది. కొంతమంది సోమాలు వేస్తారు, చక్కగా 40 రోజులు నిష్టగా ఉండాలి కాబట్టి చిగా చెప్పాడండి ఆయన. అయితే ఈయనకి మరి దాన్ని కూడా టర్న్ చేసి చెప్పడం కదా అలవాటు. ఆ టర్న్ చేసి చెప్పడం వల్ల ఆయన ఆల్రెడీ పనిష్మెంట్లో ఉన్నాడు. పనిష్మెంట్ తీసుకుంటున్నా ఆయనకి అర్థం కావట్లే. ఇంకా దాన్ని అతను ఎలా చెప్తాడు చూడండి, చాలా గొప్పగా చెప్పారు ఆయన. చర్చు మసీదు టెంపుల్ అనే వ్యవస్థలో ప్రజల్ని తప్పుదో పట్టనివ్వకుండా, పిచ్చోళ్ళు అయిపోనివ్వకుండా, తాగుబోతులు అయిపోనివ్వకుండా కాపాడుతున్నాయి. ఈవెన్ 40 రోజులు మాల్లో ఉన్నప్పుడు చాలా నిష్టగా ఉంటారు. ఒకవేళ తాగుడు అలవాటు ఉన్న వాళ్ళు కూడా అప్పుడు తాగరు అని ఆయన చెప్తే ఈయన ఏమంటాడు చూడండి. అంటే ఇది కొత్త పాట అన్నారు. ఆపండి. ఎందుకంటే నాకు ఏ పార్టీల్లో కలవాలని లేదబ్బా. వాళ్ళే ఢిల్లీ నుంచి మోడీ గారు పరిగెత్తుకొచ్చి, రాహుల్ గాంధీ పరిగెత్తుకొచ్చి, బాబు గారు మీరు మాతో కలవండి అంటేనే నేను ఈసారి బీజేపీతో కలిసి అని సెలవిచ్చారు. అది తెలుసు మీకు బ్యాలెన్స్ ఏంటో. ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా దండం పెట్టారు, మీ ఫోటోలు కూడా మీకు తెలుసు. ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయనకంట. చాలామంది అప్పుడు మాలేసుకుంటున్నారంట. మాలేసుకోవడం వల్ల మందు తాగట్లేదంట. ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఆ మాట అన్నాడండి ఆయన. ఆయన ఎంత గొప్పగా చెప్పిన మాటల్ని ఎంత వక్రీకరించాడు చూడండి. అంటే ఈ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, సినిమాలో రాస్తుంటాడు. సినిమాల్లో నువ్వు రొమాంటిక్ సీన్లు, పనికిమాలిన సీన్లు ఎన్నో రాసుంటావు పోసని. అదే సీన్లు నువ్వు డైరెక్ట్గా రియాలిటీలో నువ్వు మార్చేస్తున్నప్పుడు పనిష్మెంట్ ఎలాగ వచ్చేస్తుంది చూడు. మళ్ళీ మంచం ఎక్కేస్తావు. ఎంత ఘోరంగా, అంత పెద్ద ఆయన మీద, అంత నిజాయితీపరుడి మీద, నిబద్ధత కలిగిన వ్యక్తి మీద ఇంత దారుణమైన వక్రీకరణ చేయకూడదు. ఈ చర్చు, టెంపుల్ అలాగే మసీదు అనే వ్యవస్థలో ప్రజలను కాపాడుతున్నాయి. ఈ మందుకి అలాగే పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడుతున్నాయని ఆయన చెప్తే మందు తాగట్లేదు, అందుకని గవర్నమెంట్కి ఆదాయం రావట్లేదు. వీటి వల్ల మాలేసుకోవడం వల్ల అంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్గా హిందువులని రెచ్చగొట్టాను, మాలేసుకోవడం వల్ల మందు సేల్స్ పెరగట్లేదని ఎక్కడైనా అన్నాడండి ఆయన. ఆయన ఢిల్లీ వెళ్ళి ఎలా అమిత్ షా కాళ్ళు పట్టుకున్నారు, మోడీ కాళ్ళు ఎలా పట్టుకున్నారు, ఎలా దండం పెట్టారు, మీ ఫోటోలు కూడా మీకు తెలుసు. ఫస్ట్ది హిందూ ధర్మ పరిరక్షకుడు కదా ఆయనకంట. చాలామంది అప్పుడు మాలేసుకుంటున్నారంట. మాలేసుకోవడం వల్ల మందు తాగట్లేదంట. ఈ మందు తాగకపోతే ప్రభుత్వానికి ఆదాయం రావట్లేదంట. ఈయన హిందూ ధర్మ పరిరక్షకుడు. ఆ మాట అన్నాడండి ఆయన. ఆయన ఎంత గొప్పగా చెప్పిన మాటల్ని ఎంత వక్రీకరించాడు చూడండి. అంటే ఈ రైటింగ్ స్కిల్స్ ఉన్నాయి కదా, సినిమాలో రాస్తుంటాడు. సినిమాల్లో నువ్వు రొమాంటిక్ సీన్లు, పనికిమాలిన సీన్లు ఎన్నో రాసుంటావు పోసని. అదే సీన్లు నువ్వు డైరెక్ట్గా రియాలిటీలో నువ్వు మార్చేస్తున్నప్పుడు పనిష్మెంట్ ఎలాగ వచ్చేస్తుంది చూడు. మళ్ళీ మంచం ఎక్కేస్తావు. ఎంత ఘోరంగా, అంత పెద్ద ఆయన మీద, అంత నిజాయితీపరుడి మీద, నిబద్ధత కలిగిన వ్యక్తి మీద ఇంత దారుణమైన వక్రీకరణ చేయకూడదు. ఈ చర్చు, టెంపుల్ అలాగే మసీదు అనే వ్యవస్థలో ప్రజలను కాపాడుతున్నాయి. ఈ మందుకి అలాగే పిచ్చోళ్ళు అయిపోకుండా కాపాడుతున్నాయని ఆయన చెప్తే మందు తాగట్లేదు, అందుకని గవర్నమెంట్కి ఆదాయం రావట్లేదు. వీటి వల్ల మాలేసుకోవడం వల్ల అంటే మళ్ళీ ఎక్స్క్లూజివ్గా హిందువులని రెచ్చగొట్టాను, మాలేసుకోవడం వల్ల మందు సేల్స్ పెరగట్లేదని ఎక్కడైనా అన్నాడండి ఆయన.